లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రైవేట్ ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదన్న వాదన సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాక ఇక ఆర్టికల్ 39B వర్తించేదని చెప్పలేమంటూ వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆస్తిని సమాజ వనరుగా పరిగణించకూడదనడం ప్రమాదకరమని పేర్కొంది. సమాజ సంక్షేమ కోసం సంపద పునఃపంపిణీ జరగాల్సిందని వెల్లడించింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై బుధవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిగింది. ముంబైకి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్తో పాటు పలువురు పిటిషన్దారులు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39B, 31C ఉదాహరిస్తూ ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని వాదించారు. అయితే సుప్రీం ధర్మాసనం ఈ వాదనతో విభేదిస్తూ ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరులని, ప్రైవేటు వనరులను ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదని అనలేము. ప్రైవేటు గనులు, ప్రైవేట్ అడవుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదనడం తగదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జమీందారు వ్యవస్థ రద్దును ప్రధాన న్యాయమూర్తి ఉదాహరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39B ప్రస్తావనలో రాజ్యాంగం రచించిన నాటి సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ ఉద్దేశం సమాజంలో పరివర్తన తీసుకురావడమే అని గుర్తు చేసింది. సమాజ సంక్షేమానికి సంపద పునఃపంపిణీ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక శిథిలావస్థకు చేరిన భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం కల్పిస్తున్న మహారాష్ట్ర చట్టం చెల్లుబాటుపై విడిగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది.